Welcome to Movie Freaks, guys. Welcome to the trailer review of Akanda 2 తాండవం. గైస్ చాలా లేట్ అయింది వీడియో చేయడం ఈరోజు చేయడం అనేది డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్. సో గైస్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు గాడ్ ఆఫ్ మాసెస్ వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబు గారు. గైస్, అఖండ 2 తాండవం విత్ బోయపాటి BB4 బాలయ్య బాబు గారు, బోయపాటి సీని గారు 4th మూవీ. సో రెండో 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 3 బ్లాక్ బస్టర్స్ తీయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ బోయపాటి గారి, బాలయ్య బాబు గారి అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళిద్దరి మూమెంట్ కానీ ఆల్రెడీ మన లాస్ట్ 3 మూవీస్తో చూపించారు. గూస్ బంప్స్, ఎందుకంటే అఖండ 2 అనేది కోవిడ్లో ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది డిసెంబర్లో. గూస్ బంప్స్ నాకైతే, ఎందుకంటే తమన్ మ్యూజిక్ ట్రూలీ గూస్ బంప్స్. సో రీసెంట్గా డాకు మహారాజ్ కానీ. సో కమ్మింగ్ టు ట్రైలర్ విషయానికి వచ్చేస్తే, అంటే మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, టీజర్లో బాలయ్య బాబు గారిని లైక్ అఘోరగా చూడడము, లైక్ గెటప్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది నాకైతే. అంటే ట్రూగా లైక్ 100% జెన్యున్గా చూసుకుంటే సెట్ అయింది. అట్లా చూపించడం కూడా గ్రేట్, అండ్ బాలయ్య బాబు గారు చేయడం కూడా చాలా గ్రేట్. ఇంకా త్రిశూలం సీన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అక్కడ డైలాగ్స్ చెప్పే డెలివరీ కానీ సూపర్ ఉంది. సో దీన్ని బట్టి ఇంకోటి మెయిన్ చెప్పుకోదగ్గ థింగ్ ఏంటంటే, విలన్ ఆది పెనిశెట్టి ఉండడం. ఎందుకంటే అతను ఇంతకుముందు బాలయ్య బాబు గారితో బోయపాటి గారి అల్లు అర్జున్ సినిమాలో చేయడం జరిగింది. ఏది సినిమాది ఎగ్జాక్ట్ గుర్తురావడం లేదు. సరైనోడు, ఎగ్జాక్ట్లీ. సో సరైనోడులో ఒక రేంజ్లో వెళ్ళింది. అంటే అతని విలన్ క్యారెక్టర్ కానీ ఇది కూడా లైక్ ఒక పవర్ఫుల్గా చూపించారనే విషయంలో అద్భుతంగా చూపించారు అతనిని. ఎందుకంటే మనం ఒక 5 seconds చూస్తే కానీ గుర్తుపట్టలేము ఆది పెనిశెట్టి కాదనేది. రెగ్యులర్గా మూవీస్ చూసి రెగ్యులర్గా మూవీ బస్సులో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అందరు గుర్తుపట్టలేరు. సో ఆది పెనిశెట్టి గారు సూపర్ ఉంది, సూపర్ ఉండబోతుందని చెప్పొచ్చు క్యారెక్టర్. అండ్ బాలయ్య బాబు గారి నుంచి మనం ఏం చెప్తాం గైస్, ఆ త్రిశూలం సీను, బ్లడ్ ఇట్లా పడ్డం కానీ ట్రూలీ గుస్ బంప్స్. ఇంకోటి శివుడు లాస్ట్లో ఎండింగ్లో శివుడు ఫోటో వచ్చి కమింగ్ ఫర్ దిస్ దసరా September 25 అని రావడం అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్లోగా ఇచ్చారు తమన్ గారు. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్ గైస్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ అండ్ September 25th. అండ్ క్లాష్ కూడా రాబోతుంది విత్ ఓజీ. సో మేబీ 1 day గ్యాప్లోనో లేకుంటే 1 week గ్యాప్లోనో వస్తే బాగుంటుంది అనేది నా పాయింట్. సో అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ విషయానికి వచ్చేస్తే 14 reels. ఇంతకుముందు అయితే దూకుడుతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, తర్వాత అంత సినిమాలు తీశారు కానీ అంత ఆడలేదు. బట్ ఈ మూవీతో మళ్ళీ కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నా. అండ్ ప్రజెంటెడ్ బై ఎం తేజస్విని, బాలయ్య బాబు గారి కూతురే. సో మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం ఫ్రమ్ బాలయ్య బాబు ఫ్యామిలీ అండ్ బోయపాటి గారు. అండ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ 3 movies బ్లాక్ బస్టర్. అట్లే కంటిన్యూస్గా హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. గైస్, మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ లేట్ అయింది గైస్. ఇప్పుడు కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారని తెలుసు, ఎందుకంటే September ట్రైలర్ వచ్చేంత వరకు ఇది రన్ అయితేనే ఉంటుంది యూట్యూబ్లో. ఎందుకంటే నేను కూడా రీసెంట్గా వచ్చిన మిరాయి కానీ ఇది కానీ మిరాయి, అఖండ 2 తాండవం అండ్ ఆ కింగ్డమ్, ఇవన్నీ ట్రైలర్స్ రెగ్యులర్గా చూసేనే ఉన్నాయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ఆల్ ద ట్రైలర్స్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా లేదు. ఎందుకంటే ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు ప్రూవ్ చేశారు సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో నిన్న తమ్ముడు విషయంలో కూడా అదే జరిగింది. తమ్ముడు టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా సౌండ్ మీద ఎక్కువ వర్క్ చేశారు. సో రీసెంట్గా ఇప్పుడు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారంటే, విజువల్లీ అండ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రెండు లైక్ ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏ ట్రైలర్ చూసినా కూడా ఈ 3-4 ట్రైలర్ అనేది ఫెంటాస్టిక్ ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్ టిల్ ట్రైలర్ వచ్చిన వరకు చూస్తూనే ఉంటాను. సో మీరేమనుకుంటున్నారో లైక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో 25/9/25కి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.